ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటినన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తారు. అదేవిధంగా ఈవేళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈ రోజు రాష్ట్రంలో 2,99,689 మంది ఆటో కార్మికులకు 439 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా వారి ఖాతాల్లో జమ కోతతో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 8,439 మంది ఆటో కార్మికులకు 12,73,00,000 నగదు వారి ఖాతాల్లో నేరుగా జమ కాబోతాం. అలాగే శాసనసభ్యులు అంజబాబు గారు చెప్పినట్టు భీమవరం అసెంబ్లీలో దాదాపు 1,244 మంది ఆటో కార్మికులకు దాదాపు 1,86,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నాయి. ఆటో కార్మికుల యొక్క కష్టాలు అంటే ఈ 15,000 రూపాయలతోనే మా కష్టాలన్నీ తీరుతాయంటే తీరు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. కార్మికుల కష్టాలు మా అందరికీ కూడా తెలుసు, నాకు కూడా చాలా బాగా తెలుసు. మీ అందరికీ ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఎప్పుడైతే రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు పరిచారో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు నష్టపడిపోయేటువంటి అవకాశం ఉంది, గిరాకీ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన మీ అందరిలో కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని తెలిసేసి ఈ దేశంలో సామాన్య మానవుడి యొక్క జీవన స్థితిగతుల మీద ఆలోచన చేస్తూ ఉంది. కింద స్థాయి ప్రజల యొక్క ఆలోచనలు వారి యొక్క సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం జరుగుతాం. ఏదైతే ఒక అభివృద్ధి కావాలి, అదేవిధంగా సంక్షేమం కూడా ముఖ్యం. కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి.